ఇంక ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీని అలాగే ఒక బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే బ్లాగ్లో స్నాక్ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తాను. ఆల్మోస్ట్ పిల్లలు పిజ్జాలు అని అడుగుతూ ఉంటారు కదా. సో పిజ్జాల బదులు పిజ్జాని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ వేలో అనేది ఇవాళ వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చెప్పాను కదా, ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది వచ్చేసి మంగళవారం రోజు బ్లాగ్ అండి. మంగళవారం రోజు షూట్ చేశాను అనమాట. ఆ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏమేమి ప్రిపేర్ చేశాను లంచ్కి, అలాగే స్నాక్స్కి ఏం రెసిపీ ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో చూపించేస్తాను. ఇంకా ఆ రోజు మంగళవారం అయితే నాకు కొంచెం హెల్త్ బాగాలేక లేట్గానే లేచాను. లేట్గా లేయడం వల్ల ఏమైందంటే ఇంకా పాపకి మార్నింగు లంచ్ బాక్స్ పంపించలేదన్నమాట. ఓన్లీ టిఫిన్ చేసి స్నాక్స్ మాత్రమే పంపించాను. ఇంకా స్నాక్స్కి వచ్చేసి కార్న్ ఉడికించేసి సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చి పంపించేశాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి సేమియా ఉప్మా చేసి తినిపించి అయితే పంపించాను. ఇంకా లంచ్ బాక్స్ నాన్నతో పంపిస్తాను లేదన్నా, లేట్ అయింది, లేట్గా వేసేసరికి పాపం అనేది అన్నాను. లేదు అంటే రోజు డైలీ వచ్చేసి మార్నింగ్ వేసి లంచ్ బాక్స్ పంపించేస్తాను. ఇంక ఈరోజు నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో అందువల్ల లేట్గా లేచేసాను. ఇంకా లేచిన తర్వాత పాపకి టిఫిన్ చేసి ఇవన్నీ పంపించి పాపను బాబుని ఇద్దరిని స్కూల్కి అయితే పంపించేసాను. స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను ఇంట్లో కొంచెం కసువులు జిమ్ముకొని అవి ఇవి ఉంటాయి కదా పనులు, ఈ పనులన్నీ చేసేసుకున్న తర్వాత పాపకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. స్నానం కూడా చేసేసుకున్నాను. స్నానం చేస్తే కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అలాగే ఫ్రెష్గా ఏదైనా పని స్టార్ట్ చేయొచ్చు. నేను స్నానం చేయకుంటే ఇలాగే నాకు ఏదైపోయిందో, నాకు బాగాలేదేమో, ఇలానే ఏమంటారు లైక్ లేజీగా మజ్జుగా అంటారు చూడండి. సో అలా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంకా ఇలా కాదు అనేసి స్నానం అయితే చేసేసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా పాపకి అది కాక 12 లోపలే లంచ్ బాక్స్ పంపించాలి. చిన్నపిల్లలు కాబట్టి 12-12:30 కల్లా లంచ్ అనేది బ్రేక్ ఇస్తారు కదా. సో అందుకనేసి నేను లంచ్ అయితే ఇంకా ఫాస్ట్గా స్నానం చేసి వచ్చేసరికి 10:30 ఆ టైం అయిపోయింది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి ఆ రోజు. ఆకలిగా లేదు, ఏం చేయాలనిపించలే. మార్నింగ్ కాఫీ తాగాను, ఇంకా కాఫీతో అలాగే ఉన్నాను. సో ఇంకా స్నానం చేసి వచ్చి పాపకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబు అయితే మేబీ ఆ రోజు బాబును కూడా పంపించలేదండి స్కూల్కి, మర్చిపోయా. పాపను ఒక్కదానే పంపించా. వానికి కూడా ఫీవర్గా ఉండింది. సో ఎందుకులే ఇబ్బంది అనేసి బాబును కూడా పంపించలేదు ఆ రోజు. ఇంకా నేను చేస్తుంటే మధ్య మధ్యలో వస్తూ చూస్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే కదా నేను వచ్చేసి పాపకి ఎగ్ ఆమ్లెట్ వేసి పంపించాను అనమాట. ఓన్లీ పప్పు అన్నమే అయితే కొంచెం చప్పగా ఉన్నట్లు అవుతుంది కదా, ఎలాగో లంచ్ వేడివేడిగా పంపిస్తున్నాం, ఎగ్ ఆమ్లెట్ వేస్తే తింటుంది, మంచిగా నంచుకుంటుంది అనేసి ఇంకా వాళ్ళ లంచ్ వచ్చేసి పాలకూర పప్పు అన్నం చేసేసి ఆమ్లెట్ వేసి ఇచ్చానమాట. మా పాపకి వేస్తుంటే ఇంకా ఈడ ఆగుతాడా, సో ఈయనకు కూడా ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చే ఆయన తినేసాడు. ఇంకా పాప బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బట్ ఆ రోజు మంగళవారము మేమైతే ఎవరం తినం, నేను తినను, మా వారు తినరు. బట్ పిల్లలకైతే ఏం రిస్ట్రిక్షన్ పెట్టనండి. వాళ్ళకి కావాలన్నప్పుడు బాయిల్ చేసడమో ఇలా ఆమ్లెట్ వేసేయడమో ఇస్తాను. సో ఆమ్లెట్ కంటే బాయిల్ ఎగ్ ఇస్తే చాలా మంచిది అంటారు కదా పిల్లలకి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు బాయిల్ ఎగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నేను ఆ రోజు కొంచెం పప్పులకి ఆమ్లెట్ అయితే కారంగా ఉప్పుగా, పప్పు కొంచెం చప్పగా ఉంటుంది అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. సో బాగుంటుంది అనేసి ఆమ్లెట్ అయితే వేసి పంపించాను. అది కూడా ఫస్ట్ టైం అనమాట లంచ్ బాక్స్ పంపించడం స్కూల్కి. ఎప్పుడైనా సరే మార్నింగే ఇచ్చి పంపించేస్తాను లంచ్ బాక్స్ అనేది, మాకు కుదరదు కాబట్టి. సో ఇంకా ఆ రోజు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా చేయలేకపోయాను ఇబ్బందితో. ఆఫ్టర్నూన్ అయితే పంపించేసాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మ్యాక్సిమం టైం వచ్చేసి 11:30 ఆ టైం ఏమైపోయింది. ఇంకా మా వారు వెళ్ళి ఇచ్చేసి వస్తారనమాట. ఆయన ఏదో పని ఉందని బయటకు వెళ్ళాడు. ఫోన్ చేస్తే సరే నేను వస్తాను, ఇచ్చేసి వస్తానులే, బాక్స్ రెడీ చేసి పెట్టు, నేను వచ్చే టయానికల్లా అన్న. ఇంకా నేను ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే పాపకి 12కే లంచ్. సో ముందైతే బాక్స్ ఇవ్వాలి కదా మనము, పాప మళ్ళీ పచ్చిగా అలా ఉంటుంది కదా. సో అలా అనేసి చేస్తూనే ఉన్నాను. నువ్వు బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టు, నేను వచ్చి తీసుకెళ్తాను, ఏదో వర్క్ ఉందనేసి మీటింగ్ పని మీద దేని మీద బయటకు వెళ్ళినాడు. సో ఇంకా నేనైతే కన్నా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి
రెడీగా ప్యాక్ చేసి పెట్టేసాను అనమాట. వచ్చిన తర్వాత వెంటనే తీసుకెళ్తానులే అనేసి. సో సారీ అబ్బా, అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోవద్దు. హాల్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ దోమలు కుడుతూనే ఉన్నాయి, బయట బైక్ సౌండ్స్, కుక్కలు అరుస్తున్నాయి. సో ఇలా సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా చూసారు కదా, ఇక్కడ టైం వచ్చేసి మ్యాక్సిమం 11:30 ఆ టైం అయిందండి. ఆ రోజు 11:30 కల్లా ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం పంపిస్తున్నాను కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, తొందరగా అందివ్వాలా, ఇవ్వాలి, పాప తినాలి అనే ఉద్దేశంతో, ఇంకా ఆ ఉద్దేశంతో నేను ఫాస్ట్గా లంచ్ కూడా ప్రిపేర్ చేసి రెడీ చేశాను అనమాట. అంటే ఎవరికైనా ఇలాంటి ఉందా అని, అంటే లంచ్ బాక్స్ ఆఫ్టర్నూన్ చాలామంది ఇస్తూ ఉంటారు, బట్ నేను ఫస్ట్ టైం అనమాట వేయడం. ఎప్పుడైనా సరే మార్నింగే పాపతో పాటు లంచ్ బాక్స్, స్నాక్స్ అన్నీ పంపించేసి ఇస్తానన్నమాట. ఇంక ఈవినింగ్ వస్తుంది తను, అంతవరకు ఏం టెన్షన్ ఉండదు, నో ప్రాబ్లం, స్కూల్లో ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఎగ్జాక్ట్గా 11:30 ఆ టైం అయింది. ఇంకా మా వారైతే 11:45 ఆ టైంకి అయితే వచ్చేసి బాక్స్ అయితే తీసుకెళ్ళిపోయాడు. ఇంకా చూసారు కదా, అసలు మార్నింగ్ లేచినాను, ఏ పని చేయలేదండి, ఓన్లీ టిఫిన్ చేసేసా. కాఫీ పాపకి టిఫిన్ చేసాక నేనైతే కాఫీ తాగి అలాగే ఉండిపోయాను. ఇంకా ఆ రోజు లంచ్ కూడా 12కి చేశాను ఒకేసారి. టిఫిన్ తిల్లా ఏం తిల్లా, ఇంకా 12కి అయితే లంచ్ డైరెక్ట్గా అన్నం పప్పు ఇలా వేసేసుకొని తిన్నాను. ఇంకా సింకులో సామాన్లు అన్నీ అలాగే ఉండిపోయి, ఎక్కడ పని అక్కడే ఉంది. ఆ రోజు అయితే అన్నీ లేటు. ఆ రోజేనండి నేను లైవ్ కూడా చేయలేదు. లైవ్ కూడా చేయలేకపోయాను. చాలామంది కామెంట్ కూడా చేశారు, ఏమైంది అక్క లైవ్ పెట్టలే అనేసి. సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను లైవ్ చేయలేదు. చూశారు కదా, అసలు అనవసరంగా చేశానే అనిపించింది. సేమియా అయితే గిన ఎవ్వరూ తినలేదండి. మా వారు కూడా అవుట్ స్టేషన్ వెళ్ళి ఆ రోజు మార్నింగే వచ్చారు, అర్లీ మార్నింగ్ ఏమో వచ్చారు. సో ఇంకా ఆయన కూడా లేయడం కూడా లేట్గా లేచాడు, పాపని దించి వచ్చాడు. ఆయన కూడా స్నానం చేసి అర్జెంట్ మీటింగ్ ఉందనేసి ఓన్లీ పాలు తాగేసి వెళ్ళిపోయాడండి, అంతే. బాబుకి ఒక్కరికి మాత్రమే ఆ సేమియా ఉప్మా పెట్టాను, పాప కొంచెం తినిపోయింది అంతే అనమాట. ఇంకా సేమియా ఉప్మా అంతా అలాగే ఉంది. సాయంత్రం అయితే మొత్తం పడేసాను, భలే బాధ అనిపించింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తింటామని చేస్తాం, బట్ ఎవరు తిన్నప్పుడు పడేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వేస్ట్ చేయడం చాలా ఇది కదా, కొంచెం వేస్ట్ అయినా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది, అన్నం కానీ ఏదైనా సరే. అందుకే మ్యాక్సిమం కొంచెం చూసుకొనే వండుతూ ఉంటాను అనమాట ఏదైనా కానీ. సో ఇలా ఎక్కువ వేస్ట్ అయినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. సో ఇంకా వాళ్ళ లంచ్ అవన్నీ అలా అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పాప ఎప్పటి నుంచో లైక్ పిజ్జా అంటే కొంచెం ఇష్టం అన్నమాట. ఇలా పిజ్జా ఇవి అడుగుతూనే ఉంది, పిజ్జా కొని మమ్మీ, లేదా పిజ్జా ఆర్డర్ చేయి మమ్మీ అనేసి. సో ఇంకా ఇలా కాదు అనేసి నాకు తోచినంతలో నేను నా మైండ్కి ఏదో తట్టిందనమాట, ఏదో చేద్దాం అనుకున్నాను. లైక్ చిటి పిజ్జాలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. దోసపిండి యూజ్ చేసి పిజ్జాలాగా చేసి ఇచ్చాను. పాప వచ్చేసరికి బాగా లైక్ చేసి బాగా తినింది. ఇంకా సో ఇందుకోసం అయితే కదా చీజు, ఆలు ఏమేమి కావాలో అవన్నీ చూపించాను కదండి. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉడకబెట్టుకున్న బంగాళాలు వేసి ఆలు వేసేసి అందులోకి పసుపు, ఉప్పు, కారం, స్పైసెస్ ఇంతేనండి, ఇంకా నేను ఏమీ యూజ్ చేయలేదన్నమాట. ఇవన్నీ వేసేసి మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకొని, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది, పిల్లలైనా ఎవరైనా సరే తినడానికి ఇష్టంగా తింటున్నారు అనమాట. ఇంకా లాస్ట్లో కాస్తంత జీరా పొడి, జీలకర్ర లైక్ ధనియాల పొడి వేసానండి. ఇంతే, నేను వేసిన మసాలాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవే. ఇంకా లాస్ట్లో దించేసేటప్పుడు మేతి చూరు వేసాను. మేతి చూరు అంటే ఏం లేదండి, ఎండబెట్టిన మెంతి కూర వేసాను అంతే అనమాట. ఇంకా ఆ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. ఏ దాంట్లో సమోసా అయినా సరే, ఏదైనా స్టఫ్డ్ సమోసా కూడా అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, దానికైనా సరే మెంతి చూరు వేయండి, చాలా ఫ్లేవర్గా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇంక ఈ విధంగా పొటాటో స్మాష్ని అంతా మంచిగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పిజ్జా అన్నావు, ఏదేదో చేస్తున్నావు అక్క అనుకుంటున్నారేమో. నేనైతే కనుక దోసపిండి యూజ్ చేసి పిజ్జాని అయితే ప్రిపేర్ చేశానని చెప్పచ్చు. రియల్లీ అండి, అసలు ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు అనుకోలేదు, అంత టేస్టీగా ఉండింది. పిల్లలు భలే ఎంజాయ్ చేశారు ఇద్దరైతే కనుక. మా వారు కూడా చాలా బాగుంది, బాగా తిన్నారనమాట.
ఇంకా ఇందుకోసం అయితే దోసపిండి తీసుకొని యాజ్ యూజువల్ మనం దోశ ఎలా కలుపుకుంటామో ఉప్పు అండ్ సోడా వేసేసుకొని కాస్తంత వాటర్ వేసేసుకొని దోసపిండి లాగానే కలిపేసుకోవాలి. ఇంకా ఇందుకోసం అయితే పిజ్జా సాస్ కంపల్సరీగా ఉండాలి, చీజ్ కంపల్సరీగా ఉండాలి. మీకు కావాలంటే కనుక ఒరిగానో ఇవన్నీ ఉంటాయి కదా మిక్స్డ్ హెర్బ్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి ఏవి లేవు అంటే సింపుల్గా ఈ విధంగా చేసేసుకోండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మనం బయట కొనాల్సిన అవసరం కూడా ఉండదు. పిజ్జాలు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చామంటే డిఫరెంట్గా. ఇంకా నేను అన్నీ కావాల్సినట్టయితే రెడీ చేసేసుకున్నాను. అన్ని చీజ్ క్యూబ్స్ తెప్పించిన్నాను, అయిపోయినాయి. లాస్ట్లో 2 ఏమో ఉంటే అవి మొత్తం బాగా తురుముకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా పిజ్జా అని చెప్పి దోశలు వేస్తున్నావేంటి అనుకోవద్దు, ఉంటలు వేస్తున్నావేంటి అనుకోవద్దు. ఇదే అనమాట మినీ పిజ్జాస్ అంటే ఇవి. సో ఇలా ఉంటల పెనం ఉంటుంది కదా, ఆ పెనం తీసేసుకొని దోసపిండిని వాటన్నిటిలో స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్ పెట్టి చేయండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టారంటే వెంటనే మాడిపోతుంది, రావన్నమాట. అది కాక మనం చీజ్ వేయాలి, చీజ్ కూడా కొంచెం మెల్ట్ అవ్వాలి. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో మాత్రమే చేసేసుకోండి. మరీ హైలో పెట్టేసి మాడిపోతుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చేసుకొని చేసేటప్పుడు. ఇంకా ఇప్పుడు ఆ దోశ బ్యాటర్ని మొత్తం స్ప్రెడ్ చేసేసాను కదా, స్ప్రెడ్ చేసిన తర్వాత పిజ్జా సాస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇది పిజ్జా సాస్ అనేది నేను బయట డిమార్ట్లో తెచ్చేసుకున్నాను, ఉన్నిందనమాట ఇంట్లో. ఇంకా ఆ పిజ్జా సాస్ని మంచిగా అప్లై చేసేసి ఇందులోకి మనము ఫ్రై చేసుకున్న ఆలు ఉంది కదా, ఆలు కర్రీని అయితే పెట్టేసి దీనిపైన కొంచెం చీజ్ యాడ్ చేశానండి. ఇంకా కావాలంటే మీ దగ్గర పన్నీరు ఏవైనా కార్న్ ఉన్నా కూడా కార్న్ అయినా పెట్టేయచ్చు. నా దగ్గర అవి ఏవి లేవు, ఓన్లీ చీజ్ మాత్రమే ఉండింది, ఆలు ఉండింది. సో అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాను. లాస్ట్లో ఇందులో పైన వచ్చేసి మీరు కావాలంటే మిక్స్ హెర్బ్స్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే కనుక పుట్నాల పొడి అయితే వేసానండి. పుట్నాల పొడి అని ఉంటుంది మా దగ్గర. పుట్నాల పొడి అయితే స్ప్రెడ్ చేసేసే పైన ఇంకా మూత పెట్టేసి సిమ్లో ఒక 5 to 10 minutes అయితే కుక్ చేశాను. సిమ్లో మాత్రమే చేయండి ఈ ప్రాసెస్ అంతా. హైలో పెడితే మాడిపోతుంది, ఇది కంపల్సరిగా చూసుకోండి. ఇంకా ఈ విధంగా అయిపోయిన తర్వాత మంచిగా చీజ్ మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయి, అసలు ఉన్నింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మామూలుగా లేవైతే. మా పాప అయితే మంచిగా కుమ్మేసింది, మమ్మీ చాలా బాగుంది, నేను అడిగినందుకు మంచిగా చేసి ఇచ్చేవాళ్ళు, భలే కాంప్లిమెంట్ ఇచ్చింది. బట్ లైవ్లో చెప్పువే నేను వీడియో మాట్లాడిన తీసుకుంటా అంటే పాప సిగ్గుపడుతుంది చెప్పమంటే. సో కంపల్సరీగా చాలా బాగుంది రెసిపీ అయితే ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం పిజ్జాలు అడుగుతూ ఉంటారు కదా, పిల్లలు ఎవరైనా సరే పిజ్జాలు అడుగుతూ ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి వాళ్ళకి ఇవ్వండి, కంపల్సరీగా లైక్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను సింపుల్గా చేశాను. మీరు ఇంకా ఏమైనా కావాలంటే క్యాప్సికమ్, కార్న్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోకి. సో ఇవాళ రెసిపీ ఎలా ఉంది, బ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి బెల్ మీద క్లిక్ చేస్తే ఆన్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. నేను పెట్టగా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. బట్ నేను ఫస్ట్ లైవ్లోనే మాట్లాడదామనేసి వీడియో స్టార్ట్ చేశాను, వాయిస్ ఓవర్ ఇద్దామని. ఇంకా సౌండ్స్, కుక్కల అరుపులు ఇవన్నీ వస్తున్నాయి. సో అందుకనేసి మళ్ళీ మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. బ్లాగ్ నచ్చిందా లేదా అనేది నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని రెసిపీస్ బ్లాగ్స్ మీకైతే కనుక అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్.